గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 7వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 13వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అతి కష్టం మీద అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ కనపడుతున్నాయి. విద్యార్థులకి చదవాలన్న తపన ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఎదగడానికి, సంపాదించడానికి, డబ్బులు దాచడానికి బాగా కష్టపడతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల లేదా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండడం వల్ల ఈ వారం బాగా కలిసి వస్తుంది. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి. సంతానం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. వ్యాపారాలలో లాభాలు కూడా పొందగలుగుతారు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా మీకు ఆరోగ్యం సెట్ అవుతుందని చెప్పచ్చు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెడతారు. డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా స్త్రీల సహకారం పురుషులకి, పురుషుల సహకారం స్త్రీలకి లభిస్తుంది. అలాగే స్త్రీల వల్ల మేలు జరుగుతుంది పురుషులకి. అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక సాయం చేయవలసిన పరిస్థితి కనపడుతుంది, కానీ ఆ డబ్బులు మీకు తిరిగి వచ్చేలా కనపడలేదు, జాగ్రత్త. రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు, అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిగమించగలిగే ప్రయత్నం చేయగలుగుతారు. ఇతర దేశాల ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలిగే అవకాశాలు, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. ప్రైవేటు ఉద్యోగులు మాత్రం అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొంచెం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక తొందరగా మీ ప్రేమ ఉద్దేశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే వేరే వాళ్ళ మధ్యలో దూరే అవకాశం కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు, గృహాల యందు పెట్టే పెట్టుబడులు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు, గుర్తింపు, ఆదాయం పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయగలుగుతారు. గృహ నిర్మాణ పనులన్నీ కలిసి వస్తాయని చెప్పచ్చు. పొలాలు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతోంది. కోర్టు సమస్యల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేస్తారని చెప్పచ్చు. విడిపోయినటువంటి వ్యక్తులు కలుస్తారు. భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. వివాహం కాని వారికి వివాహ యోగ్యతలు అనుకూలిస్తున్నాయి. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, చదువులో నైపుణ్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఉద్యోగంలో అధికారాలు, బాధ్యతలు ఖచ్చితంగా వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అందం పట్ల ఆసక్తి, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేయడం, పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి లాభాలు అయితే పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంతమంది మిత్రులు కూడా శత్రువులా తయారవడము, నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి అసంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు రాక విపరీతంగా ఖర్చులు పెరగడం మిమ్మల్ని మానసిక అశాంతికి కలగజేస్తాయని చెప్పచ్చు. మిత్రులతో వివాదాలు, మాట పట్టింపులు ఉన్నాయి, జాగ్రత్త. ప్రయాణాలలో తొందరపాటు ప్రయాణాల వల్ల ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల, దురుసుగా కోపంగా మాట్లాడడం వల్ల కావలసిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. క్రయ విక్రయాల్లోనూ లేదా రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లోనూ ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. లిటిగేషన్ ఉన్న భూములు కొనడం కానీ, రాతకోతల్లో ఇబ్బందులు కానీ కనపడుతూ ఉన్నాయి. కొంతమంది తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు ఉంటూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్మెయిల్స్ గురే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఎవరిని నమ్మడానికి మంచిది కాదు. వచ్చినటువంటి ఆదాయం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతోంది. అనారోగ్య సమస్యల వల్ల, కుటుంబ ఖర్చుల వల్ల, ఇంటి వెచ్చాల వల్ల, అనేక కారణాల చేత పిల్లల యొక్క చదువుల కోసం అవ్వచ్చు, లేదా అనేక కారణాల చేత విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు ఈ వారం చాలా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబంలో ఖర్చులు కానీ, రుణ బాధల వల్ల కానీ మనశ్శాంతి లేకపోవడము, కొత్త అప్పులు చేయవలసి రావడము, పాత అప్పులు తీర్చలేకపోవడము ఇబ్బంది పెడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం, ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. శారీరక వ్యామోహాలు, కోరికలు పెరిగిపోయే అవకాశాలు, తప్పుడు పనులు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం కానీ, తీవ్ర ఇబ్బందులు తలెత్తడం కానీ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం నరఘోష అధికంగా ఉంటుంది, జాగ్రత్త. ప్రయాణాలలో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోతున్నాయి.
అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య కావలసిన వారి మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరగడం, గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడం, ఖర్చులు పెరగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలన్నీ కూడా చికాకు కలిగిస్తున్నాయి. వారం ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల నష్టం, వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం మంచిది కాదు. ఎవరిని నమ్మకండి, నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు కానీ లేదా ప్రేమ కలాపాలు కానీ పెద్దగా అనుకూలించడం లేదు. ప్రేమించిన వ్యక్తుల మధ్య అనుకోని వివాదాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా మీలో చక్కని టాలెంట్, ప్రతిభా, స్కిల్స్ ఉన్నా కూడా సరైన గ్రోత్ కనపడటం లేదు, లేదా అనుకున్న మార్కులు, ర్యాంకులు కనపడటం లేదు. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగాల్లో ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఉద్యోగం అంతా కూడా కత్తి మీద సాములాగా ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి తరచూ అసహనానికి లోనవడం, విరక్తి ఆలోచన, నీరసము, నిస్సత్తుతో పాటుగా భర్తతో విభేదాలు, కుటుంబంలో కలహాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనపడటం లేదు, అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా తొత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక ఆ మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులు కలవడం కానీ, శారీరక కోరికలు, భోగాలు తీర్చుకోవడం కానీ అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. సంతానం విషయంలో అభివృద్ధి, ద్వితీయ సంతాన యోగ్యత, అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాల వల్ల, ప్రేమ వ్యవహారాలు ముదిరే అవకాశం కనపడుతుంది. కొత్త వ్యక్తులతోటి ప్రేమ వ్యవహారాలు జరుగుతాయని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవడం వల్ల కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి అధికారికపరమైన బాధ్యతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలతో పాటుగా గుర్తింపు, అభివృద్ధి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సమన్వయం కనపడుతోంది. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. శారీరకంగా కూడా కలుస్తారు. ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంతో ఎదుర్కొని రిస్కులైనా చేసి ఆ యొక్క సమస్యల్లో విజయం పొందగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోందని చెప్పచ్చు. నూతన విదేశీ విద్యా అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం వాహన యోగము, గృహయోగము కనపడుతోంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అప్పు చేసి మరీ ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. విద్యార్థులు కూడా కొత్త యూనివర్సిటీలో, కాలేజీల్లోనూ సీట్లు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదువుకునే వారు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి ఎదుటివారిని లోపరుచుకునే గుణంతో పాటుగా నమ్మించినటువంటి వారు మాత్రం మోసం చేస్తారు. తొత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులు ఊహించని ధనప్రాప్తి, లాభాలు కనపడుతున్నాయి. వ్యాపార విషయంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతున్నారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ